బ్రష్. ఇది మీరు వాడే టాయిలెట్ సీట్ కన్నా డర్టియర్ గా ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఎస్, నేను మీకు ఈ రోజు కొన్ని టూత్ బ్రష్ హైజీన్ మెయింటెనెన్స్ టిప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. యూజువల్లీ మన ఇళ్లలో చాలా మంది టూత్ బ్రష్ ని వాష్రూమ్స్ లోనే పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం వాష్రూమ్ యూస్ చేసిన ప్రతిసారి ఏరోజాల్ కంటామినేషన్ జరిగి బ్రిజిల్స్ పైన బ్యాక్టీరియల్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇలాంటి క్లోజ్డ్ కంటైనర్స్ లో టూత్ బ్రష్ ని పెట్టి ఉంచుతారు. మాయిశ్చర్ వల్ల కూడా బ్యాక్టీరియల్ బిల్డప్ అండ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే టూత్ బ్రష్ అనేది వెల్ అండ్ వెంటిలేటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఇలా అప్రైట్ పొజిషన్ లో డ్రై అవ్వాలి. దీని వల్ల 70% ఆఫ్ బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ టూత్ బ్రష్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి ఎవ్రీ వీక్ మౌత్ వాష్ ని తీసుకొని వాటర్ లో యాడ్ చేసి టూత్ బ్రష్ ని ఒక 20 minutes డిప్ చేసి ఉంచండి. దీని వల్ల టూత్ బ్రష్ అనేది డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎవ్రీ 2 to 3 months మన టూత్ బ్రష్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వార్న్ అవుట్ టూత్ బ్రషెస్ లో బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీ ఓరల్ హైజీన్ అనేది ఇంకా చాలా బాగుంటుంది.